హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు. మరి ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాం మ్యామ్. మరి ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రోజుకు ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. మన అందరికీ తెలుసు, ఒకప్పుడు కవిత గారిని అదుపులోకి తీసుకున్నారు ఈడీ వాళ్ళు. మరి ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా ఈడీ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరగబోతుంది ఈ లిక్కర్ స్కామ్లో? అంతకుముందు కూడా మనం కనుక చూసుకుంటే కవిత గారిని అరెస్ట్ చేసి కొంచెం ఇంట్రాగేషన్ చేసి పంపించేశారు. వచ్చేసారు ఆవిడ. వచ్చేసారు. ఈవిడేమనుకున్నారంటే రిలీఫ్ అయిపోయింది, నాకు ఇంకేం లేదు భరోసా అన్నట్టుగా భావించారు. కానీ ఈడీ ఎప్పుడైనా వాళ్ళ విచారణకు పిలవచ్చు, ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, ఏ క్షణం ఏమవుతుందో చెప్పలేము. ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే అది దాంట్లో నుంచి బయటపడటం అనేది చాలా కష్టం అమ్మ, ఎవరికైనా సరే. కవిత గారి గురించి కదా జనరల్గా నేను చెప్తున్నా, అనలైజ్ చేసి. ఆవిడని అరెస్ట్ చేయటి మన ఇంటికి వచ్చి ఆ రోజు చాలా కేటీఆర్ గారు కూడా కొంచెం దుడుకుగా మాట్లాడటం జరిగింది. ఎట్లా అరెస్ట్ చేస్తారు, సుప్రీంకోర్టులో ఉంది అని. అంటే సుప్రీంకోర్టులో కేసు ఉంటే అరెస్ట్ చేయకూడదు అన్నట్టుగా ఈయన మాట్లాడారు. కానీ సుప్రీంకోర్టులో కేసు ఉన్నాగా కూడా కొన్ని అన్నిట్లో కాదు, కొన్ని కేసులు ఎలా ఉంటుందంటే అరెస్ట్ చేయటం కూడా పర్మిషన్ తీసుకొని చేసే అధికారం ఈడీ వాళ్ళకి ఉంటుంది, చేస్తారు. కానీ ఈడీ వాళ్ళు అంటే చాలా హై అథారిటీ. సిబిఐ అంటే నెంబర్ 1 మన ఇండియాలో, మన చట్టంగా చూసుకుంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది కూడా వాళ్ళకి ఆధారాలు కానీ అన్ని ఎవిడెన్స్ తీసుకొని కానీ ఒక అఫీషియల్స్, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ సొసైటీలో, అందులో వాళ్ళ పొలిటికల్ లీడర్ ఆవిడ కూడా వాళ్ళ డాడీ కూడా, వాళ్ళ నాన్నగారు కూడా సీఎంగా చేశారు, కేసీఆర్ గారు రెండు సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇలాంటి మనుషుల్ని దగ్గరికి వచ్చి అరెస్ట్ చేయడం కానివ్వండి, సామాన్స్ ఇవ్వడం కానివ్వండి చేస్తున్నారంటే చాలా రకాలుగా ఆలోచించి ముందుకు వెళ్తారు, కానీ ముందడుగేస్తారు. కానీ వాళ్ళకి ఏం లేకుండా ఏదో అన్నట్టుగా చేయరమ్మా. ఎందుకంటే వాళ్ళకి రేపు వాళ్ళ మీద మనం చర్యలు తీసుకునేట్టుగా ఉండకూడదు కదా. ఈడీ అంటే చాలా పెద్ద సంస్థ ఒకటి, అది సిబిఐ కూడా పెద్ద సంస్థ, అది అదే అన్ని రకాలుగా ఆలోచించి వస్తారు. ఆ రోజు కూడా అలాగే వచ్చి కవిత గారు అలా భర్త గారికి, అనిల్ గారికి నోటీస్ ఇచ్చారంట, చూపించారంట, మీ మిస్సెస్ని అరెస్ట్ చేస్తామని. ముందు ఇల్లంతా సోదా చేశారంట. సోదా చేయగానే లెటర్ ఇచ్చారంట వాళ్ళ హస్బెండ్కి. ఇచ్చిన తర్వాత ఆవిడని అరెస్ట్ చేస్తామని చెప్పారంట. వెంటనే టికెట్ బుక్ చేసి ఢిల్లీ తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు మనం చూసాము. ఇక తీసుకెళ్ళాక ఆవిడ ఏంటంటే నెక్స్ట్ డేనే మళ్ళీ సుప్రీంకోర్టులో వేసుకొని బెయిల్ తీసుకొని బయటకు వచ్చేద్దాం అన్నట్టుగా అనుకున్నారు. కానీ అది జరగలేదు. అన్ని విషయాల్లో కూడా సుప్రీంకోర్టు కూడా మనకి బెయిల్స్ ఇవ్వదమ్మా. ఎందుకంటే ఇక్కడ ఈడీ కొన్ని సాక్ష్యాలు అవన్నీ గట్టిగా స్ట్రాంగ్గా కనుక చూపించి గట్టిగా వాదిస్తే కనుక, అది కనుక నిజాయితీగా ఉండి స్ట్రాంగ్గా ఉంది అని వాళ్ళకి కూడా అనిపిస్తే కనుక జడ్జిలు కూడా రిమాండ్కి ఇవ్వచ్చు, లేదంటే వీళ్ళకి ఈడీ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తారు విచారణ జరగటానికి, ఇంట్రాగేషన్ చేసుకుంటాను. అదే జరిగింది కవిత గారికి. సుప్రీంకోర్టులో ఏం జరగలేదు. అప్పుడు వెంటనే కేటీఆర్ గారు, వాళ్ళ అన్నయ్య గారును, హరీష్ రావు గారు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ అంతా వీళ్ళు అక్కడే ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. అయినా జరగలేదు. సరే, ఈవిడ ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు చాలా వరకు కొన్ని ఆన్సర్లు చెప్తున్నారని, కొన్ని జరగట్లేదని. ఇప్పుడు ఒకటమ్మా, మనం జనరల్గా మాట్లాడుకుందాం. కవిత గారు ఒక విషయం పక్కన పెడితే, ఎవరైనా చిన్న పాకెట్ దొంగతనం చేసిన, ఒక సెల్ కానీ ఒక గోల్డ్ కానీ ఏదైనా చిన్న దొంగతనం చేస్తే మనం కేసు పెడతాం. అది ఎవరైనా మనకు తెలియదు, దొంగతనం జరిగిందని పెడతాం. పోలీసులు చూసుకొని సెర్చ్ చేసుకొని పడతారు, ఎవరో దొంగలకు తెలుసు. కానీ ఫస్ట్ దొంగ దొరకగానే నేను దొంగతనం చేశాను అవునని ఎవరు ఒప్పుకోరు. అది జనరల్, ఎవరు కూడా ఒప్పుకోరు. కాబట్టి ఇంత పెద్ద స్కామ్ అన్నప్పుడు ఎలా ఒప్పుకుంటారమ్మా? అసలు కొంచెం విచారణ జరగాలి, వీళ్ళు కూడా మాట్లాడాలి, వాళ్ళు నోరిప్పాలి, వాళ్ళు చెప్పాలి. ఎందుకు వచ్చి టైం ప్రాసెస్ మీద తెలుస్తుంది మనకి. ఆ రకంగా ఆమెకి ఈ రోజుతో లాస్ట్ ఆమెకి ఇచ్చిన విచారణ డేట్ వెళ్తే అయిపోయింది. మళ్ళీ నాకు 1 వీక్ కావాలని చెప్పి ఈడీ వాళ్ళు మళ్ళీ కోరటం అయింది సుప్రీంకోర్టుని. మళ్ళీ సుప్రీంకోర్టులో ఆవిడకి ఇస్తారా, లేకపోతే మళ్ళీ రిమాండ్ చేస్తారా, మరి ఏంటి అనేది సుప్రీంకోర్టు మీద ఆధారపడి ఉంటుందమ్మా. చూడాలి. ఇప్పుడు ఇంతవరకు అయితే నేను చూసిన బ్రేకింగ్ న్యూస్లో అయితే ఇంకా తెలియాలి. అలాగే క్రేజీ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు మొన్న రీసెంట్గా. ఆయనకి ఏంటంటే 9 times 9 సార్లు సామాన్స్ పంపించారు. 9 సార్లు సామాన్స్ పంపించినప్పుడు ఆయన ఒక్కసారి కూడా ఎందుకు అటెండ్ అవ్వలేదు, అది ఆయనకే తెలియాలి, మనకు తెలియదు. కానీ ఒక ఈడీ దగ్గర నుంచి సామాన్స్ వచ్చినప్పుడు, అంత పెద్ద డిపార్ట్మెంట్ మన భారతదేశంలో వెరీ ఇంపార్టెంట్ అది ఈడీ అనేది, సిబిఐ అనేది వచ్చినప్పుడు ఒకసారి అటెండ్ అయితే ఏమవుతుంది? అందరికీ ఎవరు కదా ఈడీ, వాళ్ళకి ఎవరి మీద అనుమానం కలుగుతుందో, ఏదైతే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయో అలాంటి వాళ్ళకే వాళ్ళు సామాన్స్ ఇస్తారు. అందరికి ఇవ్వరు కదా, ఇప్పుడు నీకు నాకు ఇవ్వరు కదా, ప్రజలకైతే ఇవ్వరు కదా. వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు మనం వెళ్ళి కనుక్కొని విచారణ అంటే జరిపించుకొని, విచారణ అంటే క్వశ్చన్స్ చేసుకొని వచ్చేసి అయిపోయేది. ఆయన 9 times కూడా వెళ్లకుండా పెట్టేశారు. ఏం అన్నట్టు లైట్ తీసుకున్నారు. అంటే నన్ను అరెస్ట్ చేయరు అనే ధీమాలో, ఆ నమ్మకంతో ఉండిపోయారు ఆయన. కానీ ఈడీ ఊరుకుంటుందమ్మా. 9 సార్లు ఇచ్చాక అవ్వలేదని చెప్పి ఇక తప్పదు అన్నట్టుగా రంగంలో దిగారు. రాత్రిపూట అయితే కొంచెం సైలెంట్గా ఉంటుంది, ఈజీగా అన్నట్టుగా అనుకున్నారేమో. సెర్చ్ చేశారంట ఆ రోజు కూడా వాళ్ళ ఇంట్లో. సెర్చ్ చేశాక నోటీసులు ఇచ్చారంట. ఇచ్చి మిమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేస్తున్నామండి అని చెప్పి
అని అంత ప్రాసెస్ ప్రకారంగానే చేస్తారమ్మా, అలాగే చేశారు కూడా, అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. ఇక మామూలే కదా, మేము చేయలేము, మా అధికారులు, మా సీఎం చాలా మంచోళ్ళు, మా పార్టీ అని, ఆ పార్టీ వాళ్ళు మామూలుగా ఎవరైనా అంటే, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అన్నారు మా అమ్మాయి మంచిది, అది మామూలే, అదే ఈడీ మీద అరుస్తుంటారు, అదంతా మామూలు. ఈడీగా అరిచినప్పుడు కేటీఆర్ గారు కూడా కొంచెం దురుసుగా ప్రవర్తించినప్పుడు వెళ్తూ బంజారా హిల్స్లో పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టి వెళ్ళారమ్మ. మీనా గారు నాకు ఉన్నారు, ఆవిడ చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంట, నేను ఈ మధ్య తెలుసుకున్నాను ఆవిడ గురించి. లేడీ కూడా ఉన్నారు, మీరు చూసే ఉండొచ్చు, నేను ఎన్టీవీలో బాగా చూపించారు. ఆయన గట్టిగా పేపర్ పట్టుకొని కేటీఆర్ గారు అడుగుతుంటే వాళ్ళ అన్నయ్య గారు కవిత గారి గురించి ఆవిడ ఇలా మాట్లాడుతూ మీరు కూడా వీడియో తీయండి అన్నట్టుగా వాళ్ళ ఈడీ వాళ్ళకి చెప్పి ఎంప్లాయీస్కి వీడియో కూడా తీశారు. ఎందుకు వీడియో తీశారంటే సాక్ష్యం ఉండాలి, కోర్టులో అడుగుతారు, ఎందుకు మీరు ఇట్లా అర్చుకున్నారు ఏంటంటే మాటలు చెప్తే కాదుగా, కోర్టులో సాక్ష్యాలు ఇవ్వాలి కదమ్మా అన్నట్టుగా ఆవిడ కూడా ఒక వీడియో తీసుకున్నారు. అది అనమాట. అది బహుశా ఆవిడైతే చాలా సిన్సియర్, చాలా స్ట్రిక్ట్ అని కూడా విన్నా నేను. ఆవిడ సిబిఐలో లేడీ, చాలా ఉండాలి కూడా, అది కూడా బాగుంది, నాకు నచ్చింది. కాకపోతే ఈయన మీద కూడా ఏమన్నా చర్యలు తీసుకోవచ్చా ఇంకా ముందు అది మనం వేచి చూడాలి. ఈయనకు కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది ఆ రకంగా కానీ ఆలోచిస్తే. ఆవిడైతే వదిలేటట్టుగా లేదంట, అది కూడా మనకి తెలుస్తుంది, ఇది కూడా మనం ఆలోచించాల్సింది. ఇక కవిత గారికి అయితే ఇప్పట్లో బహుశా రాకపోవచ్చు బెయిల్, ఎందుకంటే విచారణ అందులో కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు కదా, కేజ్రీవాల్ గారిని కవిత గారిని ఇద్దరిని ముందు పెట్టి క్వశ్చన్స్ వేయాలి, ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు వీళ్ళిద్దరు అడిగాక కామన్గా ఒకటే ఆన్సర్ వచ్చింది అనుకోండి, అది జరిగినట్టు ఏదో వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఇంట్రాగేషన్లో విచారణ అనేది చాలా రకరకాలుగా, చాలామంది ఒక 4-5 ఆఫీసర్స్ ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతుంటారమ్మా. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది, దాన్ని బట్టి వీళ్ళు క్వశ్చన్స్ ముందే ప్రిపరేషన్ చేసుకొని అడుగుతారు. చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, చాలా పెద్ద డిపార్ట్మెంట్ కదమ్మా, నెంబర్ 1 డిపార్ట్మెంట్ సిబిఐ మామూలు కాదు, అందులో ఈడీ కూడా నెంబర్ 1 డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు చాలా తెలివిగలలో, చాలా పెద్ద ఆఫీసర్స్ అడుగుతారు. ఏదైనా కామన్గా ఇద్దరికి తెలిసి ఒకటే వచ్చిందనుకోండి, అనుమానం ఇంకా బలపడుతుంది. ఒకటే వచ్చింది అనుకోండి ఆన్సర్, కామన్గా ఈజీ అయిపోతుంది మనకి. అదొకటి ఆలోచిస్తారు అందరూ. ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా ఆయన కూడా చాలా స్ట్రాంగ్ కామన్. ఆయన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారమ్మా. వెళ్తే సుప్రీంకోర్టులో కూడా ఇంక చుక్కెదిరింది. సుప్రీంకోర్టు కూడా వెళ్ళి వాళ్ళ పక్కన లాయరు మాకు బెయిల్ కావాలి, ఈయన అక్రమంగా అరెస్ట్ చేసేసారు ఈడీ వాళ్ళు అని చెప్పేసి ఈడీ వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. ఎవరు కేజ్రీవాల్ గారి తరఫున లాయరు, ఈడీ వాళ్ళు తరఫున డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళ లాయర్ కూడా చెప్పారనమాట. ఏమని లేదు, మా దగ్గర పక్కా సాక్ష్యాలు ఉన్నాయి అంటే వాళ్ళ లాయర్ చూపిమని అడిగారంట. లేదు మీకు మీ లాయర్కి మేము చూపాం, మేము జడ్జి గారికి అయితే మేము చూపిస్తాం అంటే జడ్జి గారు నాకే చూపించమంటే జడ్జి గారికే చూపించారంట. ఈడీ వాళ్ళు సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయంట, చూశాను, ఒకటే అడిగారంట. 9 సార్లు సమన్స్ పంపించినప్పుడు మీరు ఒక్కసారి కూడా విచారణకు ఎందుకు రాలేదు అని కేజ్రీవాల్ని క్వశ్చన్ చేశారంట. నో ఆన్సర్ చేయలేదు. నిజంగా 9 సార్లు ఇవ్వకుండా 1-2 సార్లు సమన్స్ ఇచ్చినప్పుడు ఒక సీఎంగా కాకపోయినా ఒక పౌరుడుగా ముందు ఆలోచించాలి. సీఎంగా తర్వాత వచ్చింది మీకు పదవి కన్నా ముందు మనం పౌరుడు, భారతదేశంలో ఒక పౌరులు మనం అంతా కూడా, ఏజ్ డిఫరెన్స్ అంతే, ఆడమగ, అవునా కదా. అన్నప్పుడు ఒక పౌరుడుగా ఆయనకి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉంది. అందులో ఇంకా పార్టీ ప్రెసిడెంట్ కూడా కేజ్రీవాల్ గారు కాబట్టి వెళ్ళి ఆయన అటెండ్ అయిపోయారు. అసలు ఇంతవరకు వచ్చేది కాదేమో నేను అనుకుంటున్నా. 9 సార్లు అటెండ్ అవ్వకపోవడం కూడా గట్టిగా బిగుచుకుందని నేను భావిస్తున్నా. అలాగా సుప్రీంకోర్టు జడ్జి గారు అడిగారంట ఈడీ వాళ్ళు, 9 సార్లు సమ్మన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమైంది, అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాలి, ఇంత లేట్ ఎందుకు చేశారంట అన్నమాట. ఈడీ ఆ సాక్ష్యాలు చూస్తే షాక్ అయిపోయారంట జడ్జి గారు. అయ్యండి మనకి ఇంకా తెలియలే, ముందు ఏమైనా తెలిస్తే ఏమో చూడాలి. అది ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఏమంటున్నారు అంటే, నేను జైల్లో ఉన్నా సార్, జైల్లో ఉండి కూడా సీఎం పదవి నేను స్వీకరిస్తాను, రెడీగా ఉన్నాను. ఇప్పుడు మన భారతదేశంలో రాజకీయాలంతా ఎక్కువగా నేరస్తులు, అరెస్ట్ అయిన వాళ్ళు సీఎంలు అవ్వటం మనం చూస్తున్నాం, ఎమ్మెల్యేలు అవ్వటం, మినిస్టర్లు అవ్వటం మన దౌర్భాగ్యం. అది భారతదేశ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అనుకోవాలా ఏంటో తెలియట్లా. మరి అలాంటి వాళ్ళకి ఓట్లేసి ప్రజలు ఎలా పట్టం కడుతున్నారు, ప్రజలు ఎలా గెలిపిస్తున్నారు, అసలు ఆ ప్రభుత్వం ఎలా ఎన్నుకుంటున్నారు అనేది నాకు అస్సలు ఇప్పటికీ అర్థం కాలేదమ్మా. ప్రజలు కూడా ఆలోచించాలి. ఏదన్నా ఇంత పెద్ద ఉండి ఒక జైలుకి వెళ్ళి వచ్చారు అనుకుంటే అసలు మనకు క్షేమం అనిపిస్తుంది. అది మన జైలు దాకా చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనం ఎవరైనా అనుకుంటారేమో, గట్టిగా మాట్లాడితే మనం భయపడతాం ప్రజలు, మిడిల్ క్లాస్ ముఖ్యంగా. కానీ వీళ్ళకేంటి, రాజకీయ నాయకులకి ఏమి అలాంటిది ఏమి ఉండదా, షేమ్ అలాగా అట్లా ఫీల్ అవ్వరా, బాధ కానీ ఆ టీవీలో పేపర్లో డైలీ స్క్రోల్ అవుతూ ఉంటుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫీల్ అవ్వరా, ప్రజలు ఏమనుకుంటారు, చీచి అనుకుంటారు. వాళ్ళు అసలు గౌరవం ఉండదు. ఇక పార్టీ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కేజ్రీవాల్ గారు కానివ్వండి, కవిత గారు కానివ్వండి, ఇంకోళ్ళు ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ కాదు, మనుషులుగా అసలు వాళ్ళకి కొంచెం ఉండాలమ్మా. ఇలాంటివి చేయకూడదు. ఎవరైనా చేస్తే కూడా పకడ్బందీగా వాళ్ళ మీద శిక్ష వేయాలి. ఆయన ఒక సీఎంగా ఉన్నారు అక్కడ ఢిల్లీకి, సీఎంఏ తప్పు చేసేస్తుంటే ఇంకెవరికి చెప్పాలమ్మాయిగా. రాష్ట్రం ఎట్టిపోతుంది, రాష్ట్రాలన్నీ ఇలా పోతుంటే దేశం ఎట్టిపోతుంది, దేశంలో యువత ఏమో రకంగా ఆలోచించాలో, యువత ఎట్టిపోతుంది, అసలు ఆలోచించాలి కదా. యువత కూడా పట్టదవ పట్టేస్తుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఈ కవిత గారి విషయంలో కవిత గారిని, కేజ్రీవాల్ గారిని ఒకసారి ఇద్దరిని కూర్చోబెట్టి విచారించి, కవిత గారిని కేజ్రీవాల్తో పాటు ఇద్దరితో రామచంద్ర పిల్లయ్య గారిని, తర్వాత మాగంటి రాఘవ గారిని, శరత్ చంద్ర రెడ్డి గారిని కూడా, వీళ్ళని కూడా కూర్చోబెట్టి
ఒకేసారి విచారణ జరుపుదాం అందరినీ, అంటే కామన్గా ఏదైనా ఒక ఆన్సర్ వస్తుందేమో, ఒకటే చెప్పారనుకోండి అందరూ ఈజీ అయిపోతుంది వాళ్ళకు కూడా అన్నట్టుగా వాళ్ళని కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉంది అన్నట్టుగా నేను టీవీలో బ్రేకింగ్ న్యూస్ అయితే చూశానమ్మా. అదే ముందు ముందు చూడాలి ఏం జరుగుతుంది ఏంటని. మేము ఇప్పుడు చూస్తే లిక్కర్ స్కామ్ విషయంలోనే చూసుకుంటే ఇప్పుడు కవిత గారి పేరు కీలకంగా వినిపిస్తుంది, కేజ్రీవాల్ గారి పేరు రీసెంట్గా వినిపిస్తుంది. ఈ విషయంలో ఏంటి అంటే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీ కార్యకర్తలు కానీ అక్కడ ఉండే ప్రజలు కానీ ఏంటంటే నిరసనలు తెలుపుతున్నారు. కానీ ఇక్కడ కవిత గారి విషయంలో చూసుకుంటే కన్న తండ్రి కూడా నోరు మెదపట్లేదు, ఆ బీఆర్ఎస్ నేతలు కూడా నోరు అసలు ఏం చెప్పట్లేదు, నా తప్ప ఉప్ప అనేది. అంటే కవిత గారినేమో ఇది సెకండ్ టైం అమ్మ ఈడీ తీసుకెళ్ళటం. ఈడీ అంతకుముందు విచారణ చెప్పారు, మనం చూసాం. అప్పుడు అందరూ బయటకు వచ్చి గోల్ చేశారు కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా బయటకు వచ్చేసి బైఠాయించేశారు, రోడ్ల మీద అక్రమ అరెస్టులు చేస్తున్నారు, మోడీ గారు ఉపయోగించుకుంటున్నారు ఈ రకంగా, కేంద్ర ప్రభుత్వం ఈడీని చేతిలో పెట్టుకుంది, ఏదేదో చాలా అన్నారు. ఒకటమ్మా, అక్కడ మోడీ గారు కదా, అక్కడ ఎవరున్నా కూడా పిఎంగా ప్రధానమంత్రిగా ఈడీని చేతిలో పెట్టుకోవడం, సిబిఐని చేతిలో పెట్టుకోవడం అనేది అసంభవం. అవి చాలా పెద్ద డిపార్ట్మెంట్స్, అవి ఆశ తమాషా కాదు, వాటికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ ఈ లిమిట్స్ అవి క్రాస్ చేయరు, వాళ్ళ డ్యూటీ వాళ్ళకి సక్రమంగా చేసుకుని వెళ్తారు. కాబట్టి మనం ఆ రకంగా ఆలోచించకూడదు, తప్పది. ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేస్తారు, కానీ ఎవిడెన్స్ లేని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తే వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్తారు, వాళ్ళు వెంటనే బెయిల్ ఇస్తారు కదా. మరి బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? బెయిల్ ఎందుకు తెచ్చుకోలేపారు? మరి కేటీఆర్ గారు వాళ్ళ కూతురికి, కవిత గారు ఎందుకు తెచ్చుకోవాలి? నేను డబ్బు తక్కువ వాళ్ళకి పెద్ద పెద్ద కపిల్ సింబల్ గారే ఉన్నారంట, మన కాంగ్రెస్ పార్టీ ఒక మినిస్టర్, ఆయన పెద్ద లాయర్, బోల్డ్ డబ్బు తీసుకుంటారంట. ఆయన డబ్బు పెట్టుకుంటారు. మరి ఆయన తేలైపోయారంటే ఏంటి అక్కడ అర్థం? ఆలోచించాలి, ఇది ప్రజలకు కూడా ఆలోచించాలమ్మా. ప్రతిదానికి చేశారు, దురాక్రమణం, ఇదంతా అక్రమ అరెస్టులు అంటాం కానివ్వండి, బయటకు వచ్చేయడం కానీ చేయలేదు. ఫస్ట్ టైం చేశారు, రెండోసారి చేయలేదు. ఎందుకని అంటే ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తున్నాయి, ప్రజలకు కూడా తెలుస్తున్నాయి. అందులో సిబిఐ వాళ్ళు కూడా ఇట్లా జరుగుతుందని కూడా చెప్తున్నారు. అలా చెప్పాలి, చెప్తే ప్రజలకి తెలియాలి, మీడియాకి తెలియాలి. తెలుస్తున్నాయి కూడా, ఓహో ఇలా జరిగిందా, ఇలా చేశారని కూడా తెలుస్తుంది మనకి. అది మొన్న కేసీఆర్ గారిని చూస్తే ఒక మాట అన్నారమ్మా, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, చేతిలో పెట్టుకొని మొత్తం బెదిరించేస్తున్నారని ఏదో అన్నారు. అది ఎవరు బెదిరించరమ్మా. బెదిరించిన మాత్రాన అసలు అక్కడ ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేస్తారు, ఎవిడెన్స్ లేని ఎలా సృష్టిస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారమ్మా? అది తప్పు, అది చాలా, అది నేను ఖండిస్తున్నాను. తప్పకుండా వీళ్ళకైతే ముందు ఉంటే సెక్షన్స్ని బట్టి కూడా ఎన్ని సంవత్సరాలు ఏంటనేది కూడా శిక్షలు కూడా పడవచ్చు. చూడాలి ముందు ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.